ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇవ్వలేని మనుషులు, వాళ్ళే అసలైన నాయకులు, పబ్లిక్ కోసం పనిచేసే దేశ్కి నేతలు. సిగ్గుశరం ముందు వాళ్ళకు? మనుషులేనా వాళ్ళు అసలు? ఈ భూమి మీద ఇంకా మానవత్వం బతుకుందంటే, టైంకు వానలు పడుతున్నాయంటే వాళ్ళ వల్లనే. ఇగో ఇట్లా అపరిచితుడు తీరు, అప్పుడో తీరు మాట, ఇప్పుడో తీరు మాటతోని పూటకో వర్షం చూపించి అపరిచితుడు 2.0 ఆయన పవన్ తీరు మీద మా వాళ్ళు ముచ్చట చెప్తున్నారు. రాజకీయాల రంగులు మార్చాలే, పండుగకో పార్టీతో తిరగాలే, మాటలు మార్చి మందినే కన్ఫ్యూజ్ చేయాలన్న సూత్రాలని మనస వాచ కర్మన నమ్మి పాలిటిక్స్ లో కంటిన్యూ అవుతున్నట్టే కొడుతున్నది పవనాలు. ఓసారేమో పెయంత ఊగిపోతుంటా ఇది తప్పు అని అంటాడు, ఇంకోసారేమో అంతకంటే డబల్ ఊగిపోతుంటా అది కరెక్ట్ కాకుండా ఎట్లా పోతుంది అని డైలాగులు దంచి అపరిచితుడు కూడా అక్కరాడని ముంగట అనిపిస్తాడు. కాదు నీకన్నా అప్పుడప్పుడు యూట్యూబ్లో ట్విట్టర్లోనో పాత వీడియోలో స్పీచ్లో చూస్తుంటే అప్పుడు ఇట్లనన్నా అని ఒక్కసారైనా అనిపించదా పీకే? ఓసారేమో సినిమా థియేటర్లో జనగణమన ఎందుకు అని అంటావు, కూల్గా కూర్చొని ఎంజాయ్ చేస్తానికి వస్తే నిలబడి జాతీయ గీతం ఎందుకు వాడాలని మాట్లాడతావు. మళ్ళీ నువ్వే ఉండి మీ తెలంగాణకు జనగణమన నేర్పిస్తా, మీరు అది కూడా వాడు బంద్ చేస్తారేమో అని డైలాగులు దంచుతావు. ఇంకోసారేమో తెలంగాణ వచ్చి సమైక్య రాష్ట్రం విడిపోయిందనగానే వేర్పాటువాదము అని అంటావు. మళ్ళీ నువ్వే తెల్లారి ఏపీకి పోయి పొట్టి శ్రీరాములు మా తాత అని చెప్తావు. తెలంగాణలోకి ప్రాంతీయ భావం ఎక్కువైపోయింది అట్లా ఉండొద్దు అంటావు. మళ్ళీ నువ్వే మీ ఆంధ్ర అసెంబ్లీలో ఏపీ పబ్లిక్ కు ప్రాంతీయ భావం లేదు, తెలంగాణను చూసి నేర్చుకోవాలని మీ రాష్ట్రం జనాలకే సోట్లు పెడతావు. తెలంగాణ రాష్ట్రం హిందీ రాష్ట్రంగా మారాలంటావు, ఆంధ్ర రాష్ట్రంలో హిందీ పెడితే తొక్కుతామని అంటావు. అధికారం కోసం పార్టీ పెట్టి కొట్లాడుతున్నా అంటావు, కానీ బాబును సీఎం చేస్తానికే బతుకంతా నిలబడతా అంటావు. నార్త్ ఇండియా నాయకులు సన్నాసులు, వాళ్ళు ఇచ్చేవి పాసిపోయిన లడ్డూలు అని అంటావు. మళ్ళీ వాళ్ళతోనే పొత్తు కూడా రాజకీయాలు చేసి డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చుంటావు. నువ్వేందో నీ విధానాలేందో నీకన్నా అర్థమవుతున్నాయి పవనాలు. ఏపీని ఏం బీకలేకపోయినా తెలంగాణలో ఏం చేస్తా అని అంటావు. మళ్ళీ నువ్వే తెలంగాణలో పోటీ చేస్తా అంటావు. జనసేన తరపున తెలంగాణలో అన్యాయం జరుగుతా అడుగుతా పోరాడుతా అంటావు, కానీ మీ కూటమిలో ఉన్న సెంట్రల్ పార్టీ లీడర్ కొడుకు మీద పోక్సో కేసు అయ్యి ఓ మైనర్ బుజ్జికి అన్యాయం అయిపోయిందని వార్తలు వచ్చినా పట్టించుకోవు. ఇట్లా డబల్ వర్షన్లతో ఎందుకు మల్టిపుల్ పర్సనాలిటీలు చూపించి మంది నాగం చేస్తావు చెప్పు? ఏదో ఒకటి ఫిక్స్గా నువ్వు ఇట్లా చేస్తుండే వరకాలు ఇల్వలేని రాజకీయాలు, పునాది లేని సిద్ధాంతాలు, పూటకోసారి మారే స్టాండ్లతోని మందెవలో కాదు మీ జన సైనికులే జనంత కన్ఫ్యూజ్ అవుతారు పాపం. మీదికెళ్ళి వచ్చే సీజన్లో మళ్ళీ ఎవరు జెండా మోయమంటాడు, ఎవరికి జయగొట్టి ప్రసారం చేయమంటాడు అని కూటమిలో లుకలుకలు చేయంగా బయటికి బాధ చెప్పుకోలేని మీ పార్టీ లీడర్లే పర్షాన్ల పతంగ ఎగిరేస్తురట. కాబట్టి ముందు మీ ఏపీలా మీ పార్టీని ఏలుబడిలోకి తెచ్చుడా, సొంతంగా పోటీ చేసినా ఎమ్మెల్యే అవుడెట్లా అని ముంగటి పోవుడా, రెండు జాగాల నిలబడ్డా ఒక్క కాడన్నా గెలుచుడు ఎట్లా అని ప్లాన్లు వేసుకుంటా పనితనం చూయించుకున్నాడా, అవి చూసుకో అని అంటుర్రు పాపం. సినిమాల హీరోగా అభిమానించి రాజకీయాల పవన్ తీరు చూసి కింద మీద అవుతున్న ఫ్యాన్స్.